నేను సెలెక్ట్ చేశాను సరే, నీకు నచ్చిందా? మీకు నచ్చింది కదా, అయితే నాకు కూడా నచ్చినట్టే. హే, ఐఎమ్ సో లక్కీ. ఎందుకండి? నా ఇష్టమే నీ ఇష్టం అనుకుంటున్నావు కదా, అందుకు. ఈ కాలంలో ఎంతమంది భర్తలకి ఇలాంటి భార్యలు దొరుకుతారు చెప్పు? నేను కూడా చాలా లక్కీ తెలుసా? ఎందుకు? సరిగ్గా నాకేది నచ్చుతుందో మీరు కూడా అదే సెలెక్ట్ చేశారు కాబట్టి. ఈ కాలంలో మీలాంటి భర్తలు ఎంతమంది భార్యలకు దొరుకుతారు చెప్పండి? నువ్వు వెళ్ళు. సోనీ, కమ్ టు మై రూమ్. చూడండి, నేను ఈ కంపెనీలో జాబ్ రిజైన్ చేశాను. ఇక నాకు కంపెనీకి సంబంధం లేదు. నా కోసం మీరెందుకు కంపెనీతో గొడవ పెట్టుకుంటున్నారు? అలా కాదు రవి, మన కంపెనీలో ఎవరికి అన్యాయం జరగకూడదు. అందుకే ఈ వర్కర్స్ యూనియన్ ఉంది. మీ కన్సర్న్ నాకు అర్థమవుతోంది. నాకు అన్యాయం జరిగిందని, మేడం నన్ను చెన్నుచూపు చూశారని నేనెవరికి కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ స్ట్రైక్లు? నువ్వు ఇవ్వనంత మాత్రాన మేము చూస్తూ ఊరుకుంటామా? చూడండి, జాబ్ నేనే వద్దనుకున్నాను, మానేశాను. నా అంతట నేనే రిజైన్ చేసేశాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. నా అంతట నేనే వెళ్ళిపోయిన దానికి మీరందరూ కలిసి స్ట్రైక్ చేయటంలో అర్థమే లేదు. అందువల్ల స్ట్రైక్ చేయాలన్న ఆలోచన మీరందరూ మానేసుకుంటే మీకే మంచిది. మేడం, రవి వచ్చినట్టున్నాడు. చూడండి, మీరు నా గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. కానీ అవసరం లేని విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక ఇక్కడితో వదిలేయండి. సరే రవి, నీకే ఇష్టం లేనప్పుడు మేం మాత్రం ఎందుకు పట్టుకొని వేలాడతాం? ఆల్ ది బెస్ట్, పదండి. గుడ్, మాట మీద నిలబడినట్టున్నావే. అన్నమాట ప్రకారం బానే వచ్చావే. ఈ భూమి మీద అందరూ కృతజ్ఞత లేని మనుషులే ఉండరు. చెడు చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లలో నేను కూడా ఒకన్ని. గుడ్, నీ ప్రిన్సిపల్స్ నచ్చాయి. ఇదిగో కంపెనీ నాకు ఇచ్చిన ఫోన్. దీంతో కంపెనీకి నాకు పూర్తిగా రుణం తీరిపోయినట్టే. పర్లేదు, నిజాయితీ పరుడువని బానే నిరూపించుకుంటున్నావు. కానీ నీ మెయిల్ ఐడి నుంచి కంపెనీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసే లాభం లేదు. ఇక నా విషయంలో ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు జరగవు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. హలో మేడం. ఏమంటున్నాడా రవి? యూనియన్ లీడర్తో మాట్లాడా? స్ట్రైక్ ఇష్యూ లేదు కదా? ఇక స్ట్రైక్ లేనట్టే మేడం, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. గుడ్. పూజారి గారు,
ఏమైనా కావాలా? ఇందాక విడి పువ్వులు తీసుకురమ్మని చెప్పానమ్మా, ఇంకా ఎవరు తీసుకురాలేదు. అవునా? పాండే, మేడం 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 ఏంటి మేడం? పూజారి గారు విడిపూలు తీసుకురమ్మని చెప్పారంట కదా. మర్చిపోయా, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా. మేఘనా, ఏంటి? ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే కాస్త సాంప్రదాయంగా రెడీ అవ్వాలి. నువ్వేంటి ఏదో సినిమాకి వెళ్తున్నట్టు తయారయ్యావు? ఇప్పుడు నేను పూజలో కూర్చుంటానని, మీతో పాటు కలిసి పుష్పాలు చల్లుతానని ఎవరు చెప్పారు? వాట్ యు మీన్? నేను రెడీ అవుతున్నది పార్టీకి, పూజకు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ఇంట్లో అందరూ వ్రతానికి రెడీ అవుతూ ఉంటే నువ్వు పార్టీకి రెడీ అవుతున్నావా? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? ఈ పూజలు పునస్కారాలు చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు, మధ్యలో నేనెందుకు? నేను, తరుణ్, కిరణ్ భార్యలతో సహా పూజలో కూర్చోవాలని నాన్నగారి కోరిక. అది నీకు కూడా తెలుసు కదా, అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే ఈ ఇంట్లో ఎవరెవరి కోరికలో తీర్చడానికి ఈ ఇంటి కోడలుగా నేను వచ్చానా? నా కోరికలంటూ నాకుండవా? నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా? మేఘనా, అసలు నీకేమైంది? కుటుంబంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరితో పాటు మనం కూడా కలిసి ఉండాలి, అంతేకాని నీ దారి వేరు నా దారి వేరు అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎవరు మాత్రం ఒకే దారిలో ఉన్నారని? ఎవరి దారిలో వాళ్లే ఉన్నారుగా. ఈ ఇంట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు నీకు అనిపించడం లేదా? అందరూ ఒకే దారిలో నడుస్తున్నారని నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఒకే మాట మీద ఉంటామని, ఒకే దారిలో నడుస్తామని మీరందరూ ఒక భ్రమలో ఉన్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాట్? భ్రమలో ఉన్నావా? ఆఫ్ కోర్స్, మీరందరూ ఒకే మాట మీద ఉంటారు, కానీ అమ్మ చెప్పే మాట మీదే ఉంటారు. మీ మాట ఎప్పుడైనా చెల్లిందా? పోనీ మీ తమ్ముళ్ళ మాట ఎప్పుడైనా చెల్లిందా? కనీసం మీ నాన్నగారి మాట కూడా మీ అమ్మగారు వినరు. ఆవిడ చెప్పిందే వేదం అనుకుంటారు, ఆవిడ అనుకున్నట్టే జరగాలి అంటారు. దీన్ని ఒకే మాట మీద ఉండడం అని అనరు, ఒకరి మాటకి మిగిలిన వాళ్ళందరూ కట్టుబడి ఉండడం అంటారు. వాట్ ఎవర్, ఎవరో ఒకరి మాట అయితే అందరూ గౌరవిస్తున్నారు కదా, ఆ మాటకి అందరూ కట్టుబడి ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరి అభిప్రాయాలకి గౌరవం ఉన్నట్టు, ఎవరు ఈ ఇంట్లో స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టు? స్వేచ్ఛ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇలా ఇంట్లో పూజలు జరుగుతున్నప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళడమా? అందరూ ఒక మాటకి కట్టుబడి ఉంటే నువ్వు ఆ మాటని వ్యతిరేకించడమా? తల్లి తానా అంటే తందానా అనడం అలవాటైన వాళ్ళు మీరు. మీకింతకన్నా ఏం అర్థం అవుతుందిలేండి. స్టాప్ ఇట్ మేఘనా. ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మన మాట చెల్లేలా ఉంటుంది, కొన్నిసార్లు మనం వేరే వాళ్ళతో సర్దుకుపోవాల్సి వస్తుంది. అన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉంటాయి. పెద్ద కోడల్ని అని 10 సార్లు చెప్తూ ఉంటావు కదా, నీకు ఈ మాత్రం కూడా అర్థం కాదా? చూడు మేఘనా, నువ్వు పూజలో కూర్చోకపోతే అందరి ముందు నా పరువు పోతుంది. నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే ఇదే మనిద్దరి బంధానికి ఆఖరి రోజు అవుతుంది. మైండ్ ఇట్. ఇంకొక అరగంటలో పూజ స్టార్ట్ అవుతుంది. పద్ధతిగా రెడీ అయ్యిరా. నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కూడా ఈ ఇంట్లో పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఏమైపోయావు కిరణ్మయ్య? కాలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇదేంటి సైలెంట్లో ఉంది? హలో అండి. ఏమైపోయావు కిరణ్మయ్య? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎన్ని మెసేజ్లు పెట్టానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు నువ్వు. సారీ అండి,
మొబైల్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సార్ 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 టైం 10 అవుతుంది. మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ. పాండే, మేడం, ఏమైంది? గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాట్? ఒక్కరోజు టైంకి టాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. నువ్వు వెళ్ళి పూజ పనులు చూసుకో. సార్, అది కాదు. పాండే, ఆ, మ్, కిరణ్ ఆరోగ్యం బాగుపడిందని, తనకి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ప్లాన్ చేశాను. నువ్వు ఎంత త్వరగా బయలుదేరి వచ్చేస్తే అంత మంచిది. పూజ అయిపోగానే తల్లిదండ్రులుగా మనం వాళ్ళను దీవించాలి కదా. సరే సరే, అదంతా పక్కన పెట్టు. పూజ ముగిసే సమయానికైనా నువ్వు వచ్చే, అర్థమైందా? కిరణ్మయి, విన్నావా? హలో కిరణ్, కిరణ్, హలో కిరణ్, ఏమై ఉంటుంది? ఆన్సర్ చేయట్లేదేంటి? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడే కదా మాట్లాడింది, అప్పుడే ఆన్సర్ చేయటం మానేస్తుంది. ఏమై ఉంటుంది? మేడం మేడం మేడం, మీకెందుకు ఇష్టం అంతా? మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం మేడం. మన పనులు మనం చేసుకుంటేనే బాగుంటుంది పండు. అదే కాక ఇది దేవుడి కార్యం కదా. ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్లే ప్రసాదం కూడా తయారు చేస్తే అదొక రకమైన సంతృప్తి. ఈ ఇంట్లో ఈ మాట మొదటిసారి వింటున్నాను మేడం. ఈ ఇంట్లో ఏ పూజలు ఎవరు చేసినా ప్రసాదాలు మాత్రం మేమే చేస్తాం మేడం. అందరు మనుషులు ఒకలా ఉండరు, అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. నాకు మాత్రం నా పనులన్నీ నేనే చేసుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది, సంతోషము కలుగుతుంది. దుర్గా, ప్రసాదం ఎంతవరకు వచ్చింది? అదే ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళు త్వరగా. తరుణ్, నాన్న, హారికను పిలిచావు కదా, తను వస్తుందిగా. హారిక వస్తుందో లేదో చెప్పమంటే అంత ఆలోచిస్తున్నావేంట్రా? అడగడం అయితే అడిగాను నాన్న, వస్తుందో లేదో మాత్రం తెలీదు. నేను అడగమన్నాను చెప్పావా? చెప్పాను నాన్న, కానీ తన దృష్టిలో అడగాల్సిన వాళ్ళు మీరు కాదు, అమ్మ. అమ్మ నుంచి పిలుపొస్తే కానీ తన ఇంట్లో అడుగు పెట్టేలా లేదు. ఇంట్లో పూజ జరుగుతుంది కదరా, ఇప్పుడు కూడా పట్టింపులా? అదే మాట నేను కూడా చెప్పాను నాన్న. మీ మాటను గౌరవించి వస్తే తర్వాత నేను తలదించుకోవాల్సి వస్తుంది అని తన కారణాలేవో తను చెప్పింది. హారిక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తను కరెక్ట్ అయి ఉండొచ్చురా. కానీ ఇలాంటి సమయంలోనైనా కాస్త పట్టు విడుపులుంటే బాగుంటుంది కదా. ఆ పట్టు విడుపులు హారిక వైపు నుంచే కాకుండా అమ్మ వైపు నుంచి కూడా ఉంటే బాగుంటుందని హారిక అనుకుంటుంది. సరిపోయింది. ఇటు మీ అమ్మకి చెప్పలేము, అటు హారికనే బ్రతిమాలేం. మీ అమ్మని అడిగితే తనే రైట్ అంటుంది, హారికని అడిగితే తనే కరెక్ట్ అంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఎప్పుడు తగ్గుతుందో, నీకు హారికకి మధ్య ఉన్న సంతోషం ఎప్పుడు మొదలవుతుందో. సరే, నేనే ఒకసారి తనకి ఫోన్ చేసి రమ్మని అడుగుతాను.
అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఎవరి మిస్టేక్ వల్ల జరిగింది? ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, అయినా ఇంత రెక్లెస్ గా ఎలా ఉన్నారు? మొత్తం సెర్చ్ చేసి చూసాం మేడం. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదు మేడం. మరి ఎందువల్ల జరిగింది? బహుశా గిట్టని వాళ్ళు ఎవరైనా చేసుంటారేమోనని నా అనుమానం మేడం. గిట్టని వాళ్ళ? అవును మేడం, వాళ్ళైనా అయ్యుండొచ్చు, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళైనా అవ్వచ్చు. కొత్త వాళ్ళంటే ఎవరని నీ ఉద్దేశం? ఇక్కడ పని మానేసి వెళ్ళిపోయిన రవి ఉన్నాడు కదా, తనే వచ్చి వెళ్ళాడు. అతను తప్ప ఇంకెవరూ రాలేదు మేడం. ఉద్యోగం పోయిందని బాధలోనో కక్షతోనో ఇదంతా చేసి ఉంటాడు మేడం. రవి చేసుంటాడని గ్యారంటీగా చెప్పగలవా? గ్యారంటీగా చెప్పలేను మేడం, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అడగ్గాని వచ్చి స్ట్రైక్ ఆపాడు అనుకున్నాను, కానీ ఆ రావడం వెనకాల ఇలాంటి కుట్ర ఉంటుందనుకోలేదు. అంతే కదా మేడం, ఎవరైనా అన్ని మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారు. ఏదైనా కాస్త తేడా వస్తే ఇలాంటి పనులే చేస్తారు. ఆ రవి ఇంత పని చేసుంటాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎంతైనా అతను మా వారి ఫ్రెండ్ కొడుకు, మా కిరణ్ భార్య ఉషకి అన్నయ్య. మనకు డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ చేసిన వాడు మంచోడా మనోడా అని చూడకూడదు మేడం. మేడం, ఏంటి, ఏమైనా చెప్పాలా? అంటే మేడం అది చూడు, నాకిలా సాగదీస్తే ఇష్టం ఉండదు. చెప్పేదేమైనా ఉంటే సూటిగా చెప్పు. కాంపౌండ్ బయట నుంచి ఒక పెట్రోల్ బాటిల్ వచ్చి మన ఫ్యాక్టరీలో పడింది మేడం, నేను చూశాను. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం, ఆ తర్వాతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చెప్పాను కదా మేడం, ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? నీ కళ్ళతో నువ్వు చూసావా? నిజం మేడం, నా కళ్ళతో నేను చూశాను. సోనీ, నా ఫ్యాక్టరీకి నష్టం కలిగించాలని చూసిన వాడు నాకు రిలేటివ్ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడిని అరెస్ట్ చేయించండి. నిజమేంటో తెలుసుకోండి. డూ ఇట్ ఇమీడియట్లీ. ఎస్ మేడం. అమ్మ హారిక, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. ఏంటి సడన్ గా కాల్ చేశారు? ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందమ్మా. నువ్వు లేకున్నా అది జరిగిపోతుంది, కానీ నువ్వుంటే ఆ వ్రతానికి నిండుతనం వస్తుంది. అందుకే ఆ వ్రతానికి నిన్ను ఆహ్వానిద్దామని కాల్ చేశాను. నువ్వు తరుణ్తో కలిసి కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీ ఇద్దరికీ మంచి జరుగుతుంది. దూరంగా ఉంటున్న మీరిద్దరూ దగ్గరవుతారని నా ఆశమ్మా. ఒక తండ్రిగా, ఒక మామయ్యగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, వ్రతానికి ఇంటికి రామ్మా. మామయ్య గారు, ముళ్ళు ఉన్న దారిలో పువ్వులు వేసి ఆహ్వానించినంత మాత్రాన ఆనందంగా రాగలనంటారా? ఆ దారిలో అడుగు వేసే ముందు కళ్లకు కనిపించే పువ్వుల కన్నా ఆ ముళ్ళే హెచ్చరిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అడుగు వేసి ఎలా ముందుకు రాగలను? నువ్వు రాకపోవటానికి నీకున్న కారణాలు నీకున్నాయమ్మా, నేను కాదనటం లేదు. కానీ కొన్నిసార్లు అయిన వాళ్ళ కోసం మన అభిప్రాయాల్ని పక్కన పెట్టాలి. అయిన వాళ్లతో ఆనందంగా గడపాలని నాకు కూడా ఉంది మామయ్య. కానీ అయిన వాళ్ళు అని నేనొక్కదాన్ని అనుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి కదా. నిన్ను కలుపుకోవటానికి, కంటికి రెప్పలా చూసుకోవటానికి మేమందరం ఉన్నాం కదమ్మా. కంటికి రెప్ప ఎంత రక్షణగా ఉన్నా కంటిలో నలుసుంటే నిశ్చింతగా నిద్రపోలేము. ఆ కంటిలో నలుసు లాంటి వాళ్ళెవరో మీకు కూడా తెలుసు. నాకు తెలుసమ్మా, నువ్వు మీ అత్తయ్యకి భయపడి ఆగిపోతున్నావు, అంతేకాని ఈ మామయ్య అభిమానాన్ని గుర్తించలేకపోతున్నావు. అది భయపడి ఆగిపోవడం కాదు మావయ్య, ముందు జాగ్రత్తగా ఆగిపోవడం. అభిమానం కురిపించే మనుషుల దగ్గరికి ఎంత ఆరాటంగా వెళతామో, ఆంక్షలు విధించే మనుషులకి మనం అంత దూరంగా ఉంటే మంచిది.
ఇవన్నీ మీకు తెలియనివా చెప్పండి? మిమ్మల్ని, మీ ఆహ్వానాన్ని, మీ అభిమానాన్ని గౌరవించి ఆ ఇంట్లో నేను అడుగు పెట్టగలను. కానీ నేను అడుగుపెట్టిన వెంటనే అత్తయ్యగారి రూపంలో ఒక అవాంతరం ఎదురవుతుంది. ఎందుకు ఈ ఇంటికి వచ్చావనే ప్రశ్న నన్ను వెక్కిరిస్తుంది. అత్తయ్యగారు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండదు. అలాగే అత్తయ్యగారు కోరుకునే క్షమాపణ నా మనసు చంపుకొని నేను చెప్పలేను. అయిన వాళ్ళంటే ఆనందంగా గడపడానికి రావాలి, అధికారం ముందు తల వంచుకొని నిలబడ్డానికి కాదు. తల వంచుకునే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా నేను అక్కడికి రావడంలో అర్థం లేదు. చూడమ్మా, నువ్వు ఇక్కడికి వస్తే తల వంచుకునే పరిస్థితులు ఏవీ ఉండవు. ఇక్కడికి రావటానికి నా కోడలిగా నేను నీకు సర్వ హక్కులు ఇస్తున్నాను. నేనిచ్చే హక్కు సరిపోతుందనుకుంటావో, లేక ఇంకా మీ అత్తయ్య ఆంక్షలే గెలుస్తాయని ఆగిపోతావో నువ్వే ఆలోచించుకోమ్మా. రమ్మని అడగటం నా బాధ్యత. నువ్వు వస్తే అందరం సంతోషపడతాం, రాకపోతే బాధపడతాం. ఇక నువ్వే ఆలోచించుకో. ఇంకో గంటలో పూజ మొదలవుతుంది. నీ రాక కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటానమ్మా. సాయం చేస్తానని వచ్చిన భర్తతో పని చేయించుకోవడం నీకు రావట్లేదు. మీరు పక్కనే ఉండి సరదాగా కబుర్లు చెప్పండి, అదే నాకు సహాయం చేసినట్టు. కొంటెగా ఉండే కబుర్లు చెప్పనా? ఈ రోజు వ్రతం చేయబోతున్నాం. మనసు తను అన్ని నిష్ఠగా ఉండాలి. మీ చిలిపితనాలు, తుంటరితనాలు మనసులో పెట్టి తాళం వేసేయండి.